హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు సహోదరులారా, మీ అందరికీ వందనాలు. మరి శ్రద్ధగా దేవుని వాక్యాన్ని వింటున్నారు. మంచిది, సంతోషం. నేను క్లుప్తంగా ఒక 5-10 నిమిషాలు మీతో దేవుని వాక్యాన్ని పంచుకొని ముగిస్తాను. మరి దేవుని మహాకృపను బట్టి మరి ఇంతవరకు మన దేవుడు సజీవులుగా, ఆరోగ్యవంతులుగా ప్రభు ఉంచారు. మరి ఒక దేశానికి, ఒక రాష్ట్రానికి కాదు, మొత్తం ప్రపంచానికి సమస్య వచ్చింది. మరి మన ముందు దినాలు కూడా అత్యంత ప్రమాదకరం. అయినా సరే ప్రభు మనతో ఉన్నాడు, మనకు సహాయం చేస్తారు అనే విశ్వాసం. ఇంతవరకు ఆయన సహాయం చేశారు, ఇక ముందు కూడా మనకు సహాయం చేసి తన చిత్తానుసరమైన మార్గంలో ప్రభు తప్పక మనల్ని నడిపిస్తారు. ఆయన మీద విశ్వాసం ఉంచుదాం, ముందుకు యాత్రలో కొనసాగుదాం. దేవుని పరిశుద్ధ వాక్యంలో నుండి నేను చాలా చిన్న ప్రసంగం, ఆది కాండము, దేవుని పరిశుద్ధ వాక్యంలో నుండి ప్రారంభ గ్రంథం, ఆది కాండము 3వ అధ్యాయము చూడండి దయచేసి 13వ వచనం. అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో, నీవు చేసినది ఏమిటని అడుగగా, స్త్రీ, సర్పము నన్ను మోసపుచ్చినందున తింటినెను. దేవుడి వాక్యమును మన వినికిని ఆశ్రయించినట్లు చిన్న ప్రార్థన. స్తోత్రం తండ్రి, మా వినికిని మీరు వినిపించని లేఖనము భాగమును దీవించి ఆశీర్వదించండి. ప్రభువాని వాక్యము ద్వారా నాతో, మా తొందరితో దయతరచి మాట్లాడండి. ఇది ఆశ్వట్టి వాడు దయించి నీ రక్తంతో బాబుగా కడిగి అగ్ని చేత నీ అగ్నితో కాల్చి ప్రభా పుట వేసి నూతన తైలము దాసుని తల మీద ఉంచి నీ దాసుని నోటిని మాటలుంచి మాతో మాట్లాడమని యేసునామములోనే స్తుతించి స్వతంత్రించుకొని అడిగి విడుచున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియులారా, చదవబడినటువంటి లేఖన భాగము మరి అది ప్రారంభ గ్రంథం. బైబిల్లో 66 గ్రంథాలు ఉన్నాయి. మరి ఆఖరి గ్రంథం ప్రకటన అయితే మొదటి గ్రంథము ఆది కాండము బైబిల్కు ప్రారంభ గ్రంథము, మోషే భక్తుని ద్వారా రాయబడినటువంటి గ్రంథం. బైబిలుకు అది ప్రారంభ గ్రంథం. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి అధ్యాయమేమో పాపానికి లోకంలో ఆరంభం. అక్కడ మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో ఆ 3వ అధ్యాయంలోనే అవ మోసగించబడింది. మరి దేవుడు వద్దన్న ఫలము తినేసింది. ఆజ్ఞాతిక్రమమే పాపం అన్న లేఖనము క్రిందకు వచ్చి మరి అవ్వ పాపం చేసింది, ఆదామవ్వలు పాపం చేశారు. తద్వారా లోకము శపించబడింది. మనుషులందరూ కూడా మరి నరక పాత్రులు అయిపోయారు. ఇవన్నీ మనకి తెలిసిన విషయాలు, మనం బాధపడిన విషయాలు. అయినా సరే ఇంతగా మనం నరక పాత్రులం అయిపోయాము. ఈరోజు అంతకంటే ఎక్కువగా మనం పరలోక వారసులం అయిపోయామనే ఆనందం, సంతోషం మన హృదయాలలో ఉన్నది. లోకం ఎటైనా పోని, ఏదైనా కానీ, అసలు ఆకాశమే వచ్చి కిందే పడనివ్వండి, సమస్యలు ఎన్నైనా రానివ్వండి, ఎలాంటి సమస్య, ఎలాంటి పరిస్థితి వచ్చినా మనం ఆనందించడానికి మన దగ్గర ఉన్నటువంటి గొప్ప విషయము, మనం పొందుకున్నటువంటి రక్షణ. సమాజం అంతా అలజడి,
మనం లోకంలో ఉన్నాం గాని అసలు మన ప్రాపర్టీ, మన సొత్తు అంతా కూడా ఈ లోకానికి సంబంధించింది. లోకం పాడైపోయింది అనుకోండి, మనకు లోకంలో ఏమీ లేదు పాడైపోవడానికి. ఎందుకంటే మనదంతా మరి ఫ్యూచర్ ప్లాన్ దేవుని దగ్గర. మనకి ఏదైనా ఉన్నది అంటే దేవుని దగ్గర ఉన్నది. మన శాశ్వత జీవము, నిత్యత్వపు బ్రతుకు కూడా దేవుని దగ్గర ఉన్నది. దిస్ ఈజ్ అవర్ ఫెయిత్, మన విశ్వాసం. నేను రాకముందు ఎప్పుడో నేను యూట్యూబ్ ఛానల్ ఆన్ చేసి న్యూస్ చూస్తున్న, టీవీ నైన్ ఏదో గుర్తులేదు, అందులో ఒకరిని యాంకరు ఇంటర్వ్యూ చేస్తుంది. ఏంటంటే వాడట చంద్రమండలంలో స్థలం కొనుక్కున్నాడట. 3 ఎకరాలు స్థలం కొనుక్కున్నాడు. వాడి దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఆ టీవీ యాంకర్ కి చెబుతూ ఉన్నాడు, నేను చంద్రమండలంలో 3 ఎకరాల భూమి కొనుక్కున్నాను. మరి ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులు మరి బాగోలేదు. ఎప్పటికైనా మేము అక్కడికి వెళ్ళిపోయి అక్కడ ఇల్లు కట్టుకుంటాం. దిస్ ఈజ్ మై డాక్యుమెంట్స్ అని టీవీ 9లోనే వాడు చూపిస్తున్నాడు. మీరు ఎవరైనా చూసుంటూ ఉండొచ్చు, చాలా మంది వాక్యం వింటున్నారు కనుక. వాని యొక్క విధి, వాడు చంద్రమండలంలో ఇల్లు కట్టుకుంటు. వీడు అప్పటికే 49-50 సంవత్సరాలు వచ్చేసి వీనికి. వీడు పోయి చంద్రమండలం ఇల్లు కట్టుకునేసరికి వీడు అసలు వాడు ముసలోడు అవుతాడు. అక్కడి నుంచి అటు నుంచి అటే మరి ఆడు ఎట్టుపోతాడో ఏంటో. ఎంత అయోమయం, గందరగోళం. అసలు కనీసం ఆలోచన కూడా ఉండదు. వాడికి వచ్చింది ఏమో ఇప్పుడు 50 సంవత్సరాలు. ఇప్పుడు పక్క రాష్ట్రంలోనే స్థలం కొని అక్కడ ఇల్లు కట్టాలి అంటేనే అక్కడ దానికే బోల్డంత టైం. వీడేమో చంద్రమండలం మీద స్థలం కొన్నాడట, అక్కడ ఇల్లు కడతాడట. మేము అక్కడ హ్యాపీగా గడుపుతాం. వాడంత తింగర అమాయక ప్రాణి ఇంకొకడు ఉంటాడో మరి లేదో నాకు తెలియదు. ఆ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, యేసునందు విశ్వాసము అలాంటిది కాదు. యేసునందు విశ్వాసము వర్ణనాతీతం, అన్ఎక్స్ప్లెనేషన్. మనం ఎక్స్ప్లెనేషన్ చేయలేం. అంత బ్యూటిఫుల్, అంత గొప్పది, చాలా ఆనంద హేతు. అది పండు ముసలవాడు ఆఖరి క్షణంలో యేసునందు విశ్వాసం ఉంచితే వాడు ధన్యుడవుతాడు. నిత్యత్వం అంతా పరలోక రాజ్యంలో మహిమలో ఆనందిస్తాడు. వాడు ముసలుడైనా ఆఖరి శ్వాస విడిచేసరికి, వాడు ఆఖరి శ్వాస విడిచేసరికి సువార్తను వింటే వాడు మారు మనసు పొంది రక్షణ పొందనవసరం లేదు, బాప్తిసం పొందనవసరం లేదు, పొందే అవకాశం లేదు. గనక మన యేసునాథుడు ప్రేమ కలిగిన దేవుడు ఆయన్ని రాణిస్తాడు. నేను ఉన్న జీవితంలో చాలా మంది దేవుని మహాకృప మరణ పడకల మీద ఉన్న వారికి సువార్త చెప్పాను, మారారు, ప్రార్థన చేశారు. ఆ 2 రోజులు 3 రోజులు పోయాక చనిపోయారు. నేను బలంగా నమ్ముతున్నాను వారు ప్రభు రాజ్యంలో ఉన్నారని. దేవునికి మహిమ కలుగును గాక. ఇంత దేవునిలో ఉన్నప్పుడు మనం ఎంత ముసలి స్థితిలో ఉన్నవాడైనా ఆఖరి క్షణంలోనైనా యేసు నమ్మితేవాడు నిత్య మహిమలో ఉంటాడు. అక్కడ ఒక వాడికి శాశ్వతమైన నివాసం ఉంటుంది. ఇల్లు చిన్నదో పెద్దదో ఏదోటి కానివ్వండి, మరి మా జీవిత కాలం భక్తి సాధన చేసిన వాడంత స్థాయి అక్కడ వానికి ఉండకపోవచ్చు. అయినా నో ప్రాబ్లం. ఆఖరి క్షణంలో యేసున్న రక్షణ పొందాలి, నిత్యత్వం అంతా పరలోక రాజ్యంలో ఉంటాడు. వీడు జీవితం అంతా కష్టపడి కూడబెట్టుకుని వీడు చంద్రమండల స్థలం కొన్నాడు. వాడిని ఏమనాలి నాకు అర్థం కాదు. వీడు ఆఖరి క్షణంలోనేమో యేసు నమ్మి నిత్యత్వం అంతా పరలోకానికి వీడు పోయాడు. వీడు జీవితం అంతా కష్టపడి ఆ చంద్రమండలంలో దిక్కుముక్కు లేదు, అక్కడ గాలి లేదు, ధూళి లేదు. అలాంటి పరిస్థితుల్లో వాడు ఇంకా ఆశలు, కోరికలు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇదంతా అమాయకత్వము, సైతానుగా ఆడిస్తున్న పెద్ద నాటకం.
శాస్త్రవేత్తలు చెబుతున్నారు ఏంటంటే ఈ లోకానికి టైం అయిపోయిందిరా బాబు అని. ఈ లోకానికి టైం అయిపోయింది, ఈ లోకము గతించబోతుందని శాస్త్రవేత్తలు ఇప్పుడు పరిశోధనలు చేసి చెబుతున్నారు. వీరు పరిశోధనలు ఇప్పుడు చేసి చెబుతున్నారు. బైబిల్ ఎప్పుడు చెప్పింది ఈ లోకము అనేది నెవర్ ఉండదు 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 అని. గనక లోకం ఉండదు గనుక శాస్త్రవేత్తలు చెప్పారు గనక ఈ అమాయక అజ్ఞాన శిఖామణులు అంటారు కదా, అయ్యగారైతే వాళ్ళను అజ్ఞాన శిఖామణి, మూర్ఖ శిఖామణి అని చక్కగా ఆయన మంచిగా పిలుస్తారు. అలాగా ఆ భాషలో మాట్లాడుకుంటే లోకము గతించిపోతుంది గనక మేము చంద్రమండలంలో ఉంటాం. ఎంత అజ్ఞానం అసలు ఏమన్నాళ్ళు మీరు ఆలోచించండి. ఈ లోకము గతించిపోతుందని శాస్త్రవేత్తలు ఇప్పుడు చెబుతున్నారు. దాదాపు అన్ని లోకంలో ఉన్న సరుకులు ఖర్చు అయిపోతున్నాయి. అయితే ప్రాక్టికల్ టీచింగ్ నేను చెబుతున్నది, ఇది నేనేమి మెట్ట వేదాంతం చెప్పట్లేదు. నేను వ్యవసాయదారుణ్ణి. నేను దాదాపు 15 years బ్యాక్ నేను వ్యవసాయం చేసినప్పుడు నేను చెరుకు పండించేవాళ్ళం. 15 సంవత్సరాల క్రిందట ప్రాక్టికల్ చెబుతున్నాను అన్నాను. అందుకే లోకంలోని సరుకులన్నీ ఖర్చు అయిపోయి తర్వాత ఖర్చు అయిన తర్వాత అంతమే. 15 ఏళ్ల క్రితము ఒక ఎకరంలో చెరుకు తోటేస్తే అచ్చానికి అచ్చంగా అంటే బరాబర్ అంటారు కదా, ఖచ్చితంగా దాదాపు 70-80 టన్నులు చెరుకు పండేది. ఒక ఎకరానికి 70-80 టన్నులు చెరుకు పండేది. తర్వాత సరిగ్గా 10 ఏళ్ళు గడిచిన తర్వాత, 8-9 ఏళ్ళు గడిచిన తర్వాత అదే భూమిలో ఇప్పుడు పండుతుంది. ఎంతో తెలుసా మీకు? 25 టన్నులు 20 టన్నులు పండుతుంది. ఎంత గింజుకున్నా ఎంత కష్టపడినా సరే అసలు 80 టన్నులు ఎక్కడ, 25 టన్నులు ఎక్కడ? ఏమైంది అంటే భూమిలో ఉన్నటువంటి సారము ఖర్చు అయిపోయింది. భూమిలో ఉన్న సారము ఖర్చు అయిపోయింది. పంచభూతాలలో ఉన్నటువంటి సారము ప్రారంభములో ఉన్నంతగా ఉండట్లేదు. ఇది మనిషికి నేను అన్నవాయించి చెబుతాను. యవన కాలంలో ఉన్న బాలార్జులుగా ఉంటూ నడి వయసు ముసలితనం వచ్చింది, బలం పోతుంది. బలం పోయిన తర్వాత ఇంకేముంది చెప్పండి మీరు? బలం పోయిన తర్వాత కొన్నాళ్ళుండి ప్రాణం పోతుంది. అది విషయం. అలాగే ఈ లోకపు విధానము కూడా శాస్త్రవేత్తలు కూడా చెబుతున్న విషయం. అయితే లోకం గతించిపోతుంది, లోకం అనేది ఉండదు అని మత గ్రంథాలు ఏనాడో చెప్పాయి, బైబిల్ ఏనాడో చెప్పింది. అయితే శాస్త్రవేత్తలు చెబుతున్నారు ఈ రోజున. ప్రజలు అనుకుంటున్నారు ఏంటంటే ఈ లోకం గతించిపోతే మేము చంద్రమండలం ఉంది కదా, అక్కడ స్థలాలు కొనుక్కొని అక్కడ ఉంటాం అని అజ్ఞానం. మనం ఏ స్థలం కొనుక్కోవద్దు, ఇక్కడ స్థలం కొనడానికే మన దగ్గర డబ్బులు లేవు. ఇక మన చంద్రమండలం ఏం కొంటాం చెప్పండి? కనుక మనం ఎక్కడ స్థలాలు కొనవద్దు. మనం ఆల్రెడీ చక్కగా పరలోక రాజ్యంలో మంచి స్థలం ఫిక్స్ అయిపోయింది. తర్వాత నిర్మాణం కూడా జరిగిపోతుంది. సార్ ఎవడో నన్ను అడిగాడు ఏంటంటే, సార్ మీరు ట్రైన్లో నేను జర్నీ చేస్తున్నా, వాడికి నేను ఏదో డబ్బున్న వాళ్ళ కనపడ్డా. నా దగ్గర ఏదో డబ్బు ఉంది, మంచి పెద్ద ఇల్లు ఉన్నదని వాడు నా దగ్గరకు వచ్చి, మీ ఇంటికి నేను ఆల్టక్ చేస్తా, తర్వాత ఈ షోకేస్ చేస్తా, లబ్ చేస్తా, ఏవేవో పేర్లు చెప్పాడు. ఇవన్నీ చేస్తాను అంటే నేను, బాబు నువ్వు ఎంత మేధావి అయినా సరే మా ఇంటికి చేయలేవు బాబు నువ్వు, అసలు మా ఇంటికి నువ్వు ఎలా చేయగలవు అంటే వాడికి ఈగో ఫీలింగ్స్ వచ్చింది. అంత గొప్పదా మీ ఇల్లు, అంత పెద్దదా? ఇదిగో నేను హైదరాబాద్ లో చేశాను, వైజాగ్ లో చేశాను, తర్వాత విజయవాడలో ఎక్కడ చేశాను, అక్కడ చేశాను, ఇదిగో ఇల్లు చూడు అంటే ఇప్పుడు చేయలేనా చెప్పు అంటే ఇప్పుడు కూడా నువ్వు చేయలేవు. ఎందుకంటే అమెరికాలో నువ్వు చేసినా సరే ఇప్పుడు నా ఇంటికి అయితే నువ్వు ఆల్టెక్ చేయలేవు, రంగులు వేయలేవు, ఏమేయలేవు అని చెప్పా. అంటే వాడు ఎందుకు చేయలేవు?
నేను ఎందుకు చేయలేనంటే సింపుల్ గా చెప్పాను. దానికి 2 కారణాలు. నా ఇంటికి నువ్వు డెకరేషన్ అనేది చేయలేకపోవడానికి 2 రీజన్స్. మొదటి రీజన్ ఏంటంటే అసలు నాకు ఇల్లు ఉంటేనే కదా. నువ్వు ఎన్ని ఆల్టెక్కలు అయినా చేద్దావు, నువ్వు రెడీ కానీ నాకు ఇల్లే లేదు కదా. ఇల్లే లేనప్పుడు ఏం చేస్తావు నువ్వు? దిస్ ఈజ్ ఫస్ట్ రీజన్. రెండవ కారణం ఏంటి అంటే నాకు ఇల్లు ఉన్నది కానీ ఇక్కడ లేదు, అక్కడ ఎక్కడో ఉన్నది. అసలు కాంతి సంవత్సరాల ప్రయాణం చేసినా సరే మనుషులు అందుకోలేనంత సుదూరమైన దూరంలో దేవుని రాజ్యంలో దేవుని రాజ్యంలో దేవుడు ఒక ఇంటిని అక్కడికి వచ్చి నువ్వు చేయగలవా? ఆ ఇంటికి నిర్మాణకుడు సృష్టికర్త అయిన దేవుడే. కనుక క్రైస్తవుని యొక్క విశ్వాసం లోకం గతించిపోతుంది అంటే మరి గతించిపోయే కాలం వచ్చినప్పుడు ఎలా ఎవరు ఏం చేయగలరు చెప్పండి? నేను చెబుతున్నాను, ఏ మానవుడైనా సరే ప్రకృతి వ్యతిరేకించినప్పుడు దానికి గడుగుడ్డు పేర్లు పెట్టుకోవాలి తప్ప ఆ పేరు ఈ పేరు అని. ఏం కూర అంటే గాడిద గుడ్డు అని అన్నాడు. అంటే అసలు గాడిద గుడ్డు పెడుతుంది అంటే ఏదో ఒక మాట ఏమంటారు, ఊత పదం అది. అలాగూ పెద్ద తుఫాన్ రాబోతుంది, ఆ ఏరియా అంతా కూడా ఇది కాబోతుంది అంటే మరి శాస్త్రవేత్తలందరూ ఏం చేస్తున్నారు అంటే ఏం చేస్తున్నాం అంటారేంటి? దానికి సైక్లోన్ అని మేము పేరు పెట్టాం. ఎంత గొప్ప పేరు పెట్టాం తెలుసా? వీడు పేరు పెట్టాడు సైక్లోన్ అనో లేకపోతే సునామీ అనో. వచ్చిన దానికి వీడు ఏదైనా పేరు పెట్టగలడు కానీ ఒరే బాబు, వచ్చిన దానికి పేర్లు అది రాకుండా ఏదైనా చేయలేవు నువ్వు. అనామీ అయితే ఏంటి, ఇంకొక పేరు అయితే ఏంటి, ఇంకొక పేరు అయితే ఏంటి? ఏదైనా వర్షమే ముంచుకొస్తే ప్రళయం లాగా. ప్రియ దేవుని బిడ్డలారా, మనుషులు నిమిత్త మాత్రులు. ఏదైనా ప్రమాదం సంభవించినంతసేపు మనం ఏదో గొప్పలు మాట్లాడుతాం, గొప్పగా నేనేమనుకుంటాను కాలు మీద కాలు వేసుకోగలుగుతాం. ప్రమాదం రానంతసేపు వస్తే అందరూ వీక్షకులమే, నెక్స్ట్ బాధితులమే, దర్శితం. గనక ప్రమాదం అనేది వచ్చినప్పుడు అందరూ ఏమీ చేయలేరు. కరోనా వచ్చింది, ఎవడేం చేస్తున్నాడు? గట్టిగా మన ఇంట్లో ఉండండి, దాక్కోండి, బయటకు రాకండి. ప్రతి ఒక్కడు కూడా అయిపోయాడు కరోనాకి. వాళ్ళు చెప్పిన వాళ్ళు చాలా మంది నామకే వాస్తు చేతులు కడుక్కోండి, మూతులు కది పెట్టుకోండి అని చెబుతున్నా. ఆ చెప్పినోడే వాడే పెట్టుకోడు, వాడే చేతులు కడుక్కోడు, ఇంట్లో ఉండండి. అలాగే ఇంట్లో ఉంటే మరి తిండిలేకైనా చేస్తారు. గనక ఇంట్లో ఉంటే తిండిలేక చేస్తారు, బయటకు వస్తే కరోనా వచ్చి చేస్తారు. ఎటైనా ప్రమాదమేనని ప్రభుత్వాలు చెబుతున్నాయి. ఏమైనా సొల్యూషన్ ఉన్నదా? పరిష్కారం ఉన్నదా? గనక ఆ దేవుడే దయతలొచ్చి మరలా మానవ జాతి బ్రతకడానికి ఎవడో ఒకడు మనస్సులో ఆ తలంపు పుట్టించాలి. ఒరే అమాయకులారా, ఇదిగోరా ఈ రోగానికి ఇది ముందు అని ఎవడొకడు బుర్ర వెలిగిస్తాడు. ఆ మహాజ్ఞాని యేసునాథుడు, ఆయన ఆ కార్యానికి సమర్థుడు. అంతవరకు మనం గింజుకోవడం ఎన్ని చేసినా సరే దేవుడు ఎవనొక తల వెలిగిస్తాడు, వాడి జ్ఞానం నేత్రం వెలిగిస్తాడు. వాడికి అప్పుడు ఐడు వస్తుంది, ఇలా కాదు ఇలా చేస్తే రోగానికి పరిష్కారం అని. గనక మనం అందరము నిమిత్త మాత్రులు. ఈ లోకము గతించిపోతుందనే సునాదుడు చెప్పాడు. సరే, కానీ మనుషులందరూ కూడా ఇప్పుడు ఏ నోట ఆ నోట అందరూ అంటున్నారు, మేము ఎప్పుడు ఇలాంటివి చూడలేదండి, వింత రోగాలు వచ్చి పడ్డాయి. అలాంటి నువ్వు ఎప్పుడు చూడలేదు. ఇప్పుడు యేసునాథుడు 2వ రాకడ సమీపిస్తుంది. హల్లెలూయా, మంచిది. అనేక వింత విషయాలు ఎన్నో లోకంలో సంభవించబోతున్నాయి. మనుషులు అలజడి గందరగోళం, కానీ మనకు అలజడి గందరగోళం లేదు. ఎందుకంటే ఇలాగన్నీ జరుగుతాయని తెలుసు. మనం సేఫ్ జోన్ లోకి వెళ్ళిపోయాం.
యేసు రక్తములో మన పాపాలను మనం కడుక్కున్నాం, శుద్ధీకరించుకున్నాం, విమోచించబడ్డాం. దేవుని జీవ గ్రంథమందు మన పేర్లు రాయబడ్డాయి. ఎలాగైనా కానివ్వండి, చావైతే నాకు లాభం అని పౌలు అన్నాడు. అయ్యగారు కూడా ఎన్నోసార్లు అన్నారు, క్రైస్తవునికి మరణం అనేది పరలోకానికి సింహద్వారము, దేవునికి మహిమ నిత్య మహిమలోనికి వెళ్ళిపోవడానికి మరణము క్రైస్తవునికి గొప్ప ఆనంద హేతు. మీకు తెలుసా? అందరికీ మరణం అంటే చాలా బాధ, విషాదము, ఘోరమైన టార్చరు, రకరకాల ఆవేదన. కానీ మరణం అనేది క్రైస్తవునికి ఆనంద హేతు. నిత్య మహిమలోనికి వెళ్ళిపోతాడు. శరీర బాధలు లేవు, అప్పుల బాధలు లేవు, ఏ సమస్య లేదు, మహిమలోనికి వెళ్తారు. అంత నిశ్చయమైన స్థితిలోను లోకమంతా గందరగోళం. కానీ రక్షణ పొందిన వాని మనస్సులో ఒక నిశ్చయత, ఒక స్థిరత్వం మనలో ఉన్నది. ఇది మన విశ్వాసము, యేసు రక్తము ద్వారా కలిగిన గొప్ప భాగ్యం. యేసయ్య ఆ రోజు ఎన్నో శ్రమలు పడ్డాడు కనుక ఈ రోజు మనకి యాత్ర లేకుండా పోయింది. యేసునాథుడు ఊరికనే శ్రమలు పడతాడంత మేధావి, యశోజ్ఞాని, లోకాలను ప్రపంచాలను సృష్టించిన వాడు అమాయకుడై మరణానికి అప్పగించుకున్నాడా? ఈ రోజున నీకు నాకు ఇంత నిశ్చయత, ఇంత ధైర్యం, ఇంత ఆనందము రాగల లోకంలో కోట్ల కోట్ల సంవత్సరాలు మనం మహిమలో ఆనందిస్తున్నప్పుడు అనుకుంటాం, ఈ మహిమ, ఇంత మహిమలో నేను ఆనందిస్తున్నానంటే, ఇన్ని కోట్ల కోట్ల సంవత్సరాల నుండి ఇంత మహిమలో నేను ఆనందిస్తున్నాను అంటే, ఒకానొక దినం దీనికి యేసునాథుడు కారకుడు. ఆయన ఎన్నో శ్రమలు అనుభవించాడు కనుక ఈ రోజు నేను మహిమలో ఆనందిస్తున్నానని మన పరలోకంలో శాశ్వత కాలము కూడా ఆయన్ని స్తుతిస్తాం, ఆయన మనం ప్రేమిస్తాం, ఆరాధిస్తాం, ఆయన పాదాలను తాకి ఆయనను మనం గణపరుస్తాం శాశ్వత కాలం కూడా. అయితే చిన్న మాట చెప్పి నేను ముగించేస్తా. చివరి మాట, చిన్న మాట, దయచేసి ఒక్క మాట వినండి. లోకంలో ఎంత అలజడి గందరగోళం ఉన్నా మనకు రక్షణ ఉన్నది గనక ధైర్యం ఉన్నది, రక్షణలో మనకు ఆనందం ఉంది, మనం ప్రభు దగ్గరికి మహిమలోనికి వెళ్తాం. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, చదవబడిన లేఖన భాగంలో అవ్వను సైతాను మోసగించాడు అని కదా మనం చదువుకున్నాం. అవ్వను సైతాను మోసగించాడు. ఈ ఒక్క పాయింట్ మనం గుర్తుపెట్టుకుంటూ, మహిమలో ఉన్న వారిని, దేవుని యొక్క కౌగిలిలో ఉన్న వారిని దుష్టుడు మోసగించాడు. అలాగే ఈ రోజున రక్షణలో ఉన్న మనల్ని కూడా దుష్టుడు మోసగించడం అనేది, మోసగించడానికి వాడు రావడం అనేది అనివార్యమైన సంగతి. మనకి ఎక్కువ జ్ఞానం అవసరం లేదు. నేను చెబుతున్నా, మీరు శ్రద్ధగా వినాలి. నేను అంత విద్యాధికుడును కాకపోవచ్చు, పేరుగాంచిన బోధకుడిని కాకపోవచ్చు, లేకపోతే దేశ విదేశాలను వాడగాని అసలు గ్రామాలలో కూడా బహుబలముగా వాడబడుతున్న దైవజం అనే పేరు కూడా లేకపోవచ్చు. నో ప్రాబ్లం. నేనేదో ఒక వీధి ప్రసంగికుడిని, ఏదో నాకు కరపత్రలు ఇచ్చుకొని ఏదో స్వార్థ చెప్పుకొని నా ముందుకు ఎవరైనా నలుగురు వస్తే వాళ్ళకి వాక్యం చెప్పుకొని అంత చిన్న 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 సేవకుల్లోనే నేను చిన్నవాడిని. అయినా సరే మీరు వినాలి, అది విషయం. నేను చెప్పే విషయం ఏంటంటే, ఒకసారి నేను ప్రసంగం చేశాను, ఎక్కడో నాకు గుర్తులేదు. ఒక సేవకుడు, ఒక పాస్టర్ గారు నన్ను కూటానికి పిలిచి ఆయన ప్రసంగానికి అవకాశం ఇచ్చారు. దాదాపు వచ్చిన వారు ఎంతో మంది కాదు, అట్లీస్ట్ ఒక వాళ్ళు అనుకుంటా 20 మెంబర్స్, 20 మంది వచ్చారు. మెగాఫోన్ పెట్టారు మంచిగా. అక్కడ ప్రేయర్ అయింది. ఒక నైట్ ప్రేయర్ అయ్యి వాక్యం ప్రకటించు దాదాపు గంట. ఆ వాక్యం అయిపోయిన తర్వాత ఆ పాస్టర్ గారు నా దగ్గరకు వచ్చి అంటున్నారు, బ్రదర్, ఈరోజు మీరు చెప్పిన ఈ వర్తమానం, ఈ వాక్యం మరి నిజంగా
పేరుగాంచిన బోధకుడు ఎవరైనా ప్రకటించుంటే, ఒకవేళ పేరుగాంచిన అంటే పేరుగాంచిన వ్యక్తులు ఉన్నారు కదా, ఆసియా ఖండంలోనే చిన్న సంఘం వారు ఎవరు ఉన్నారు కదా, చిన్నదో పెద్దదో మర్చిపోయాను. ఈ లాక్డౌన్ సందర్భంగా చిన్నదే అయిపోయింది. ఆసియా ఖండంలోనే ఒకప్పుడు పెద్దది, ఇప్పుడు ఏమో చిన్నది లాక్డౌన్ కారణంగా. ఇలా పేరుగాంచినటువంటి సేవకుడు ఎవడైనా ఈ ప్రసంగం చెప్పుంటే సమాజంలో ఒక మార్పు వచ్చేది అని మీరు చెప్పారు. కానీ ఈ ప్రసంగం పేరుగాంచిన వాడు చెప్పుంటే అబ్బబ్బా భలేకున్నాడు అని అంటే, నేను మరి పేరుగాంచినటువంటి సేవకుడు నోట దేవుడి మాటలు పలికించలేదు. ఆయన చిత్తం, ఆయన ఉద్దేశం. మరి అదొక నేనేమి పేరుగాంచిన వ్యక్తిని కాకపోయినా సరే, ఆయన అన్నట్టు ఎవరు కూడా నువ్వు పేరుగాంచిన వ్యక్తి కాదు కదా గనక మేమంత సీరియస్ గా తీసుకో అని అనుకుని ఉంటే దట్ ఈజ్ యువర్ ప్రాబ్లం, అది మీ సమస్య అవుతుంది. గనక నేను చెబుతున్న ముక్కుసూటిగా ఖండితముగా నేనేమి సందేహపడక నేను చెబుతున్నాను. దేవుని రక్షణ పొందినటువంటి మనం, రక్షణలో ఉన్నటువంటి మనం తప్పనిసరిగా దుష్టుడు మనల్ని మోసగించడానికి అహర్నిశలా వాడు కృషి చేస్తాడు. ఇది బాగా మీరు గుర్తుపెట్టుకో. మీకు అవునన్నా కానట్టున్నా సరే, మనకు అవునట్టు కానట్టు ఉంటే దాన్ని పక్కన పెట్టండి. వాక్యం చెప్పేదే మనకు సూత్రం, మార్గ సూత్రం. దుష్టుడు నీవెవరైనా రక్షణ పొందావా లేదా, అయితే నిన్ను దుష్టుడు మోసగించే ప్రయత్నము సాధారణముగా చేయడు, అసాధారణముగా చేస్తాడు. అసలు నీకు అనిపించదలా? నేను ఈ మధ్యకాలంలో నేను యూట్యూబ్ లో ఆన్ చేసి చూస్తే ఎటు పోయినా యూట్యూబ్ నుండి దెయ్యాల కథలు ఎక్కువ ఉన్నాయి. మొత్తం దాని మీద పెద్ద లక్షలలో కోట్లలో వ్యాపారం జరుగుతుంది. యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకొని దాంట్లో మరి జనాలను, ప్రేక్షకులను పోగు చేసుకుంటే వాళ్ళు వీక్షకులు, ప్రేక్షకుల ద్వారా మరి ఒక్కొక్క ప్రోగ్రానికి డబ్బులు వస్తాయి గనక మరి రకరకాల వాళ్ళ టాలెంట్స్, వాళ్ళ యొక్క విధి విధానాలు మొత్తం చూపిస్తూ వాళ్ళు యూట్యూబ్ ద్వారా డబ్బులు సంపాదించుకుంటున్నారు. సరే, ఏదేమైనా చాలా వీడియోస్ మొత్తం అనేకమైన దెయ్యాల కథలు, ఏదో బొమ్మలు పెడతాడు, ఏదో స్టోరీ రాస్తాడు, దెయ్యం కథలు. అందులో నేను చూస్తే ఇప్పుడు ఆ ప్రోగ్రాంలన్నింటిలో కూడా 100 ఏమంటారు అవి 100 ప్రోగ్రాంలు ఉన్నాయనుకోండి, 100 దెయ్యాల ప్రోగ్రాలు ఉన్నాయను. అందులో 98 ప్రోగ్రాలలో దెయ్యాలు చాలా మంచివి. అవి దెయ్యాలు అనేవి చాలా మంచివిగా వాళ్ళు దర్శకులు, ఆ క్రియేటర్స్ ఏం చేస్తున్నారంటే, దెయ్యము చాలా మంచిది. ఎవడు ఆకలితో ఉన్నాడు వాడికి అన్నం పెట్టింది, ఎవడు రోగంతో ఉన్నాడు హాస్పిటల్. నేను అనుకుంటాను ఈ దర్శకులందరినీ దెయ్యాలు పట్టాయని నేను అనుకుంటాను. ఇప్పుడు వాళ్ళు నమ్మినటువంటి దేవతలు ఏదో పుణ్యకార్యాలు చేశారని రాసి పాపులర్ చేసేది కథలన్నీ దెయ్యము అది మంచిది, దెయ్యము ఏదో చేసింది, దెయ్యము వీడికి మేలు చేసింది, దెయ్యము వీడికి వజ్రం తెచ్చిపెట్టింది. ఇవన్నీ అంటే సమాజంలో దెయ్యం అంటే మంచిదన్నమాట. ఇప్పుడు దాకా అనవసరంగా చెడ్డదనుకున్నాం కానీ ఈ కథల పుణ్యమా అంటూ దెయ్యం మంచిదన్నమాట అని సమాజం అనుకోవచ్చు. దెయ్యం మంచిది ఎప్పటికీ కాదు. దెయ్యం మంచిది ఎలాగవుతుంది? అసలు మంచే లేదు, అసలు మంచి పుట్టదు, మంచి లేదు. కనుక నిత్య చీకటి ఉన్నది. మన కులమానం, మన యొక్క బోధ వేరు. కనుక అలాంటి దుర్మార్గమైన దుష్ట శక్తులు నిరంతరాయంగా మనల్ని మోసగిస్తూ, దెయ్యాలు లేవనేది కూడా దెయ్యం చేసే మోసమే అనేసారు అయ్యగారు. గనుక ఈరోజు అదృశ్యముగా నీకు తెలుసో తెలియకో దుష్టుడు, దురాత్మలు, వాడి అనుచరులు నిన్ను ఏం చేస్తున్నారంటే మోసగించ ప్రయత్నము చేస్తున్నారు. నేను చాలా డెడ్లీ సీరియస్ ఈ విషయాన్ని చెబుతున్నా. నువ్వెవరైనా, స్త్రీవైనా పురుషుడైనా, ఎవరైనా
దుష్టుడు నిన్ను మోసగించే ప్రయత్నం చేస్తున్నాడు. దుష్టుడు మోసగిస్తున్నాడు. దురాత్మలు నిన్ను మోసగించే ప్రయత్నం చేస్తున్నాయి. అయితే ఇక్కడ ఒక కీలకమైన విషయాన్ని చెబుతా. ఏంటంటే, ఇలా మోసము చేస్తూ ఉన్నప్పుడు నేను దీనికి ఒక ప్రధానమైన మంచి విషయాన్ని మీకు చెబుతాను. నీకు ప్రార్థన చేయవలెను, ప్రార్థన ఆశ ఉన్నది, కానీ మోకాళ్ళు ఇయ్యలేకపోతున్నావు. ఇది దుష్టుని యొక్క కుతంత్రమే గాని నీ యొక్క బలి తగ్గింపు కాదు. అదే నేను చెబుతున్నాను. మాట బాగా గుర్తుపెట్టుకోవాలి. బలి తెగించి దేవుని మీద తిరగబడడం వేరు. దుష్టుడు మనల్ని మోసగించి దేవుని పాదాల దగ్గర మోకరించలేకపోవడం. మస్ట్ బి డిఫరెన్స్. చాలా మంది బలి తెగించి దేవునికి లోబడిన వారు ఉన్నారు. వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదు. మనసులో, హృదయములో ప్రార్థనా దాహం ఉన్నది, ప్రార్థిస్తే బాగుండనున్నది, కానీ ఎందుకో మోకాళ్ళు లేకపోతున్నావు. నీ మోకాళ్ళు అక్కడికి వెళ్ళట్లేదు. దేవునితో ఆశ ఎక్కడో మనసులో ఉన్నది, కానీ మోకాళ్ళు వెళ్ళట్లేదు, నోట మాట రావట్లేదు. దేవునితో ఒక ఫ్రీనెన్స్ లేదు. ఆయన ఏదో నీకు పరాయి వాడైపోయినట్టున్నది, కానీ హృదయములో, మనస్సులో ఆయన నీవాడే. కానీ ప్రాక్టికల్ గా ఆయన నీవాడు కాదు, పరాయి వాడుగా. ఒక మనస్సు నిన్ను కమ్మిందా లేదా? నేను దేవుని పరిశుద్ధాత్మ ద్వారా ప్రసంగం చేస్తా. మీరు ఆలకించాలి సుమా. మీరెవరైనా కానీ నేను చెబుతున్నా ఏంటంటే, మనస్సులో యేసు నీవాడే, హృదయములో యేసు నీవాడే, కానీ బాహ్యముగా ఆయన నీకు పరాయి వాడుగా, పరాయి వ్యక్తిగా నీకు అయిపోయాడా? ఆలోచించండి, స్వపరీక్ష చేసుకోండి. పరాయి వాడిగా అయిపోయాడా? ఇది నీ బలి తెగింపు కాదు. దుష్టుడు నీ మనస్సు మీద అలాంటి మాయను కమ్మ చేస్తున్నాడు గనక ఇక నువ్వు ఏం చేయాలి? ఏం చేయాలని నేను అడుగుతున్నాను. ఏం చేయాలి? ఇలాంటి ఆధ్యాత్మిక జీవిత విధానంలో మనం ఏం చేయాలి అంటే, నేను చెబుతున్నాను, ఈ మాయా, దుష్టుని కుతంత్రం అన్ని క్షణములో తొలగిపోవాలంటే నీ ఒక చిన్న కార్యము చేయి. నేను చెబుతున్నా, దేవుడు నీకు పరాయివాడుగా అయ్యే మనస్సు, దేవుని పాదాల దగ్గర మోకరించలేని ఆ పరిస్థితి, ఇంకా వాక్యమే గాని, ఇతరాద్రి కార్యాలు గాని, ఏదైనా గాని, ఇలాంటి పరిస్థితి వస్తున్నప్పుడు నువ్వు అనుకోవాలి, ఇది దుష్టుని కార్యముగా నీవు త్రికరణ శుద్ధిగా నీవు నమ్మాలి. ఇది ఒక్క కార్యము నువ్వు చేసి చూడు. ఇది దుష్టుని కార్యము. ఇది దుష్టుని కార్యమని నువ్వు నమ్ముతున్నంతసేపు వాడు బహిర్గతం అయిపోతాడు. ఇక్కడ ముఖ్య సూత్రం మీకు చెబుతా. దుష్టుడు దొంగ, వాడు దొరలాగా నీ దగ్గరికి రాడు. మొత్తం వాడు ఎలా వచ్చాడు అవ్వ దగ్గరికి? నేరుగా వాడి రూపంతో రాలేదు. వాడు ఎలా వచ్చాడు చెప్పండి? పిల్లిలోనికి దూరి వాడు అవ్వ దగ్గరకు వచ్చాడు, అంతేనా? పిల్ల పాములోనికి దూరి, సర్పములోనికి దూరి వాడు అవ్వ దగ్గరకు వచ్చి నేరుగా రాడు. నేరుగా ఎవడు రాడు చెప్పండి? నేరుగా ఎవడు రాడంటే దొంగ రాడు. దొంగవాడు ఎప్పుడు దొంగల చాటుగానే వస్తాడు, దొంగదారిలోనే వస్తాడు అన్నట్టు దుష్టుడు, దురాత్మలు కూడా దొంగదారినే వస్తాయి. అసలు వాని ఆలోచనలు బాగా వినండి. ఒక కీలక విషయం, వాడికి దేవుని మీద ఉన్న ద్వేషము ఒక మాయగా నీ మనస్సు మీద పెట్టి ఇది నీవు దేవుణ్ణి ద్వేషిస్తున్నావని చూపిస్తాడు. మీరు నమ్మొద్దు, నేను చెబుతున్నాను. వానికి దేవుని మీద ద్వేషం ఉన్నది, వాడికి ఉన్నది. ఎవ్రీ ఈవిల్ స్పిరిట్, ప్రతి దురాత్మకు యేసయ్య మీద ద్వేషము. ఎందుకు? నిత్య చీకటిని ఆహ్వానించారు.
యేసు మీద, దేవుని మీద, బైబిల్ మీద, ప్రార్థన గది మీద, దేవుని ఆజ్ఞల మీద ద్వేషం ఉన్నది. ఏం చేస్తాడో తెలుసా వాడు ఏం చేస్తాడంటే ఆ వాని ద్వేషమును నీ మనస్సులో మాయగా మించి ఇది వాని ద్వేషము నీకు ఒక మేకప్ వేస్తాడు, ఒక రంగు వేసినట్టు వేస్తాడు. అరే వాడే మేకప్ వేస్తాడు. వాడి ద్వేషాన్ని నీ మనసుకు చూపించి అరే ఎంత యేసును ద్వేషిస్తున్నారా నువ్వు అని నువ్వు అనుకుంటా, అరే నిజమే నేను యేసును ద్వేషిస్తున్నాను, నేను యేసును అసహించుకుంటున్నాను, ఇక నేను ఆయనతో ఏం కొనసాగుతాను, చాలే నేను ఆయనతో నడవలేను, ఆయన ప్రేమించేదానికంటే ద్వేషించడమే ఎక్కువ అవుతుందని చాలా మంది విశ్వాసులు దేవునికి దూరం అయిపోయారు. నేను చెబుతున్నాను ఖచ్చితంగా, దుష్టుడు చేసే కుతంత్రము మాయ ఏంటంటే వాడుకున్న ద్వేషం నీ ద్వేషంగా పెడతాడు. వాడుకున్న మూర్ఖత్వము దేవుని మీద తిరుగుబడే మనస్సు నీది అన్నట్టు వాడు రంగేస్తాడు. గనక మనం అనుకోవాలి, నువ్వు నమ్మి బాప్తిసం పొందిన వ్యక్తివైతే నీవు దేవుని శరీరములో ఒక అవయవానివి. నువ్వు బాగా వినాలి, వాక్యమును నమ్మండి మీరు. నీవు నమ్మి బాప్తిసం పొందిన తర్వాత యేసును ధరించుకున్నావు. ద సేమ్ టైం దేవుని శరీరములో నీ ఒక అవయవానివి. యేసును ఎలా ద్వేషిస్తావు నాకు చెప్పు, సమాధానం చెప్పు. నీ కుడి చేయి ఉన్నది ఎడం చేయిని ద్వేషిస్తుందా? నీ ఎడం కాలు కుడి కాలుని ద్వేషిస్తుందా? ఏం చేయదలాగు? నీ కుడి చేయికి ఏదో దెబ్బ తగిలింది, ఎడం చేయి గంతులేసి ఆనందించి భలేగైంది దీనికి అని అంటుందా? ఏమనదు, చాలా బాధపడుతుంది, ఏతన పడుతుంది. శరీరంలో ఒక అవయవానికి గాయం తగిలినప్పుడు ఇంకొక అన్ని అవయవాలు బాధపడతాయి. నమ్మి బాప్తిసం పొందిన తర్వాత నువ్వు యేసులో ఒక అవయవానివై ఉన్నావు. నీ యేసుని ఎలా ద్వేషిస్తావు? అది కాకపోతే ద్వేషించుదువేమో. దేవునిలో నువ్వు ఒక అవయవానివి కాకపోతే ఒకవేళ ద్వేషించుదేమో. యేసులో ఒక అవయవమై ఉన్నావు, నీవెలా యేసుని ద్వేషిస్తావు? యేసును ద్వేషించిన మనస్తత్వం నీలో కనబడుతుందంటే ఇది నాది కాదని నువ్వు నవ్వుకో, దుష్టుని గద్దించు. దుష్ట కార్యములు చేయాలనే మనసు, తలంపులు, దేవునికి లోబడొద్దని తిరగబడే మనస్తత్వం అంతా ఇది దుష్టునిదిగా నీవు పరిగణించు చూడు. వాడు మళ్ళీ ఫోర్స్ చేస్తాడు, ఏది నాది కాదురా, ఇదంతా నీదే, నువ్వు పాడైపోయావు, చెడిపోయావు, భ్రష్టుడు అయిపోయావు అంటాడు. నెవర్ బిలీవ్. దాన్ని నమ్మొద్దు. నేనేం పాడవడానికి ఇప్పుడు ఎలా పాడవుతా చెప్పు? యేసయ్య నాలో నివసిస్తుంటే నేను ఎలా పాడవుతాను? ఆవకాయ పచ్చళ్ళు ఉప్పు ఉంటుండే ఆవకాయ పాడవదు. ఆవకాయ ఎప్పుడు పాడవుతుందంటే ఉప్పు తక్కువైతే ఆవకాయ పాడవుతుంది. ఉప్పు ఉన్నంతసేపు ఆవకాయ పాడవు, ఉప్పు నూనె ఉన్నంతసేపు ఆవకాయ పాడవు. మరి యేసు నాలో ఉన్నంతసేపు నేను ఎలా పాడవుతాను? నేను యేసయ్య బలహీనుడైపోయాడా అని ఒక ప్రత్యక్షత కలిగిన మనం, ఇది దుష్టుని కార్యము. నీ అవిధేయత, నీ బలహీనత, దేవుని మీద తిరగబడలేని మనసు, ఇదంతా దుష్టుని కార్యం. నా చుట్టూ ఉండి వాడు చేస్తున్న కార్యమని మీరు నమ్మి చూడండి. అలా నమ్మినప్పుడు వాడు దొంగవాడు బహిర్గతం అయిపోతాడు. దొంగకి ఎప్పుడు బలమో తెలుసా? వాడు మరుగ్గా ఉన్నంతసేపే బలం. దొంగోడు వాడి తెలివితేటలు, జ్ఞానము, కుయుక్తి, సాధన శోధనలు, సకల విద్య, ప్రావీణ్యత ఎప్పుడు ఉపయోగపడతాయి అంటే జనం చూడనంతసేపు ఉపయోగపడతాయి. జనాల్లో పడిపోయిన తర్వాత వాడికి ఏ విద్యలు పనికిరావు. మొత్తం వాడికి అప్పుడు ఒక విద్య ఉండాలి, ఎన్ని దెబ్బలు కొట్టుకున్నా తట్టుకునే శక్తి కలిగిన విద్య ఉండాలి. కనుక దొంగవాడి బలం ఎప్పుడంటే వాడు మరుగునున్నంతసేపే. అలాగే దుష్టుడు దొంగ గనక వాడు కాదు ఇది నేనే చేస్తున్నానంతసేపు వాడు మరుగున ఉంటాడు. లేదు వాడే చేస్తున్నాడని నువ్వు నమ్మినప్పుడు వాడు బహిర్గతం అయిపోతాడు, వాడు బలం తగ్గిపోతుంది. మనం విజయ పదంలో నడుస్తాం. దుష్టుడు అవను మోసగించాడు, నన్ను మోసగించే ప్రయత్నం చేస్తాడు. యేసును నేను ద్వేషించట్లేదు, అలా వాడు చేస్తున్నాడు. అది వాడి మనస్సు, నాది కాదని. మనమందరము దేవుని మీద తిరగబడే మనస్సులాగా లోబడిన మనసు ఏదుందో
అదంతా దుష్టునిదిగా భావించి మనం వాటిని యేసు రక్తంలో కడిగి వేసి, లేకపోతే యేసునామములో గద్దించి, దేవుడు ఎప్పటికీ నేను పాడుగా అన్నట్టు ఎవడు చెడపలేనంత శక్తివంతుడు, నిత్య రక్షణను దేవుడు నాకు ఇచ్చాడని నమ్మండి. ప్రభువును స్తుతించండి. దేవుని యొక్క ముఖకాంతి మన మీద ప్రకాశిస్తుంది. భ్రమల నుండి, అజ్ఞానం నుండి, దుష్టుని యొక్క ఈ కుతంత్రాల నుండి మనం బయటికి వద్దాం. దేవుడు మనకేం తక్కువ చేయలేదు, ఏమీ లేదు అన్నట్టు వీడు భ్రమ పెడుతున్నాడు. అన్ని చేశాడు గనక దేవుడు మనకు అన్ని మేలులు చేశాడు. అన్ని మేలులు యేసుడు మనకి ఇచ్చడుతోడని అన్ని మేలులు జరిగిపోయి వాడిని చూడకుండా దుష్టుడు అడ్డుపడుతున్నాడు గనక వాడిని మనం గద్దెందాం. వ్యతిరేక ప్రతి పరిస్థితి దుష్టునిదిగా పరిగణిందాం. ఆ రీతిగా నేను చెబుతున్నాను, మరి మనదేం పాపం లేదేంటండి అని మీలో మేధావులు ఉంటే నన్ను అడుగుతారు. అంటే ఉంటుంది, యేసును ప్రేమించకపోవడమే నీ నేరము, నీ పాపం. యేసును ప్రేమించడం ఒక్కటే మన జీవితం. యేసయ్యను ప్రేమించాలి. యేసయ్య ఉంటుండగా నాకేం అవసరం లేదనుకోవాలి. ఈ మనస్సులో నీవు ఉండు చాలు. నీ ద్వారా ఏ పాపం, ఏ తప్పు, ఏ భ్రష్ట కార్యము జరగదు. నీలో అవిధేయతలు, బలహీనతలు, ఇది దుష్టుని యొక్క దుష్ట క్రియలుగా పరిగణిందాం. యేసును ప్రేమిస్తూ మనం ముందుకు సాగుదాం. దేవుడి వాక్యమును మన వెనుకని ఆశీర్వదించును గాక. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ఆయా స్థలాల్లో ఉన్నటువంటి మీరు ఒక్క నిమిషం కళ్ళు మూసుకుని ఏకీవించండి. స్తోత్రములు నాయన, ప్రేమ కలిగిన సయానికి వందనాలు. మా మీద దయతలిచో స్వామి, నీవంతే. నీవు గొప్పవాడు, మేము బలహీనులు. అయినా సరే నాతో అందరితో మాట్లాడు ప్రభా. ఇదిగోన్న వాక్యమాలు ఫలింపజేసి కూడా వచ్చిన బిడ్డను దీవించి ఆశీర్వదించి దుష్టుని ప్రతి భ్రమ నుండి మమ్మల్ని విడిపించి, దేవా నీవిచ్చిన రక్షణను చూసి ఆనందించి రక్షణలో వర్ధిల్లే కృప మా అందరికీ దయచేయమని, ఈయన వాక్యమాలు ఫలింపజేయమని యేసునామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసునాథుని కృప, పరిశుద్ధాత్మ దేవుని దివ్య మనోహర సహవాసం కూడి వచ్చిన మనకు భూలోకమందున్న భక్త కోటికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలంతో ఆయన కృపలో వర్ధిల్లింపజేయగాక. ఆమేన్. యేసు రక్తమునకే జయం. ప్రభు యేసు రక్తమే జయం. ప్రభు యేసు నామ పూర్ణ విజయం కలుగునుగాక. అపవాదికి వాడి క్రియలకు అనంత నాశనం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలు.